అన్ని అవయవాలు చక్కగా ఉన్నోళ్ళే ఈరోజు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా వర్ణనాతీతం. నిరుద్యోగులు రోడ్డున పడ్డారనేసి చెప్పాలి. సో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైతే ఇప్పుడు మనము వికలాంగుల రాష్ట్ర పోరాట సమితి ఆధ్వర్యంలో వీళ్ళు అంటే జాతీయ నాయకులు ఉంటారు, నేషనల్ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు ఉంటారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ హక్కుల పోరాట సమితి విషయంలో వారు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల పట్ల నిలబడిందా లేకపోతే నిలబడలేగా వీళ్ళు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీరు చెప్పండి. సో మీకంటూ కొన్ని చట్టాలు ఉంటాయి, మీకంటూ హక్కులు ఉంటాయి. వీటి విషయంలో అమలు తీరు ఎట్లా ఉంది? ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మీకున్నటువంటి పెన్షన్లను డబుల్ చేస్తామన్నారు. అట్లాగే కంప్లీట్గా నడవలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు 15,000 వరకు పక్క రాష్ట్రం కూడా ఇస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనుకుంటున్నారు? అమ్మా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కే ముందు హామీ ఇచ్చారు. ఏమని? మేము 6,000 రూపాయల పెన్షను మేము ఎక్కగానే 6,000 రూపాయల పెన్షను మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత మేము సీఎం గారిని అడిగితే మేము హామీలు ఎందుకు ఇచ్చాము అంటే మేము గద్దె ఎక్కనికి హామీలు ఇచ్చాము, హామీలు ఇచ్చినవన్నీ అమలు చేయలేను నేను, ఇప్పుడు నాతో ఏమీ కాదు, మీరు ఏం చేశారో చేసుకోండి అన్న మాట కూడా మాట్లాడాడు. హామీ అంటే గద్దె అబద్ధాలు ఆడితేనే గద్దె ఎక్కుతాడంట, నిజాలు చెప్తే మాత్రం గద్దె ఎక్కలేడు. కాబట్టి అబద్ధం ఆడేసి 6 డిమాండ్లు పెట్టిండు. 6 డిమాండ్లు అమలు చేశానని చెప్పి ఓట్లు వేయించుకొని 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీల మీద ఓటేసుకొని ఆయన గద్దె ఎక్కిండు. ఇప్పుడు మీరేం చేశారో అని ఒక మాట మాట్లాడిండు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వచ్చి మేము ఏం చేయాలనో అదే చేసిన తర్వాతనే తెలుస్తుంది. సో మీకున్నటువంటి హక్కుల మేరకే మీ దాంట్లో కూడా చాలామంది పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నిరుద్యోగ సమస్య కూడా ఎదుర్కొంటున్నారు. వీటిని కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. సో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామనేసి. సో దాని విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న వాళ్ళకు కూడా నిరుద్యోగ సమస్య ఉంది, మరి వికలాంగులకు కూడా నిరుద్యోగ సమస్య ఉంది అంటున్నారు. వీటి విషయంలో ఏం అడగదలుచుకున్నారు గవర్నమెంట్? అవునమ్మా, బ్లాక్ పోస్టులు మేము భర్తీ చేస్తామన్నారు. చదువుకొని పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇంత మట్టికి వాళ్ళకి ఒక బ్లాక్ పోస్టులు కూడా భర్తీ చేయని పరిస్థితి మన ప్రభుత్వంకు ఉంది. కాబట్టి ఈ చదువుకొని కూడా రోడ్ల మీద ఉండి తల్లిదండ్రులు చూడని పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను, పాక్కుంటా నడుస్తాను. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి మా అమ్మ నాయనల మీద నేను ఆధారపడే బ్రతుకుతున్నాను కదా. ఆధారపడి బ్రతికినప్పుడు మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాం కదా. పెన్షన్ ఇష్యూ న్యాయమైన డిమాండే, బ్లాక్ పోస్టులు న్యాయమైన డిమాండ్లే, మీరు ఇచ్చిన హామీలే. మరి లోన్లు ఇంత మట్టికి ఎవరికైనా వికలాంగులకు లోన్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయా? డబల్ బెడ్రూమ్లు అంటున్నారు. అక్కడ ఉన్నవాడికే డబల్ బెడ్రూమ్ వస్తుంది, లేని వాడికి కాదు. అసలు ఏంది లిస్టులో చూపిస్తున్నారు లేని పరిస్థితి. అక్కడ ఇచ్చేది పెద్ద నాయకులే డబల్ బెడ్రూమ్లు తీసుకొని ఉన్నవాడికే అక్కడ రాత్రి చేంజ్ చేసి ఉన్నవాడికే డబల్ బెడ్రూమ్ ఇస్తుండ్రు. ఈ రోజు దాకా వికలాంగులకి ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చి చూపించిన దాఖితాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఉంచుకొని కూడా ఎందుకు? ఊడగొడితేనే బెటర్ కదా. అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, కాస్త టైం ఇవ్వాలి అంటున్నారు. అందుకనే సంవత్సరం మీద 6 నెలలు 8 నెలలు గడిచింది. కొంత టైం ఇస్తారేమో. కాదు ఇయర్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి హామీలు ఇస్తారు, మేము ఇప్పుడు ఇస్తాము చేస్తామని. మళ్ళా గద్దె ఎక్కి మళ్ళీ మాకు చుక్కలు చూపిస్తారు. కాబట్టి మేమే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం. అమ్మ మీరు చెప్పండి. స్మితా సబర్వాల్ కూడా కొంత వికలాంగులని కించపరుస్తూ మాట్లాడారు. ఇప్పటి వరకు ఆ అధికారుల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదు. దీని విషయంలో ఏం చెప్తారే? వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007లో ఏర్పడింది. అప్పుడు వికలాంగులంటే 4 గోడల మధ్యలోనే ఉన్నారు. ఈరోజు వికలాంగులంటే దేశ చరిత్ర తిరగరాసే విధంగా ఒక గొప్పగా ఎదిగారు. ఎంఆర్పిఎస్ సహకారం తీసుకొని మందకృష్ణ మాదిగ గారు ఉద్యమంలో విహెచ్పిఎస్ అంటే ఒక గొప్ప శక్తిగా ఎదిగారు. ఈరోజు స్మితా అగర్వాల్ మాట్లాడినా, ఇంకా వేరే ఎవరెవరు మాట్లాడినా వాళ్ళందరినీ తిప్పికొట్టేంత సత్తా మాకుంది. కానీ తను ఒక మాలాంటి మనసున్న మనిషి కాదు. కాబట్టి
దాన్ని మేమేదో పోనీలే పాపమని వదిలేస్తున్నాము. కానీ మేము తలుసుకుంటే ఏమైనా మనము వదిలేయలేదు, కానీ మేము తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం, ఆమెను ఎట్లయినా చేయగలుగుతాం. కానీ పోనీలే పాపం మా అమ్మ మా అక్క మా చెల్లి అనుకొని మేము ఆమెని ఇంకా సరే సారీ చెప్పినా అని అంటుంది. కానీ మా ముందుకు వచ్చి సారీ అంత ధైర్యం ఆమెకు లేదు. మా ముందుకు వచ్చి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మా నాయకత్వంలో తనకి సారీ చెప్పేంత ఇది లేదు. కానీ మేము దాన్ని వదిలేస్తున్నాం, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వికలాంగులకి సకలాంగుడు అంటే ఏదైనా పడి దాన్ని పోటీ పడి దాన్ని నన్ను అన్నలేని డి అంటే డి అని వస్తారు. కానీ మేము అట్లా కాదు. వికలాంగులు ఒక మాట పడ్డా వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు మేము ఆ పగ తీర్చుకుంటాం, ఆ పగ ఖచ్చితంగా తీర్చుకుంటాం. వికలాంగులకు సంబంధించి చాలా వరకు చట్టాలు కూడా ఉన్నాయి. వాటి అమలు తీరు ఎట్లా ఉంది, వాటి అమలు విషయంలో సో కేంద్ర ప్రభుత్వాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరే విధంగా ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి గారు అన్నా అనంటే నేనున్నా అని అంటున్నాడు, రేవంత్ అన్న అంటే నేనున్నా అన్నాడు. మరి వికలాంగులు కనపడట్లేదా రేవంత్ అన్నకి? ఈ రాష్ట్రంలో 50 లక్షల వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగులు ఫ్యామిలీలు కనపడట్లేదా? ఆ ఫ్యామిలీలో ఉద్యోగాలు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. మరి ఆ వికలాంగుడికి నేను కొంత పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం బతికిద్ది, అందుట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం రేపు ఎవరికి చేయి చాచకుండా ఉంటుంది అనేది ఇచ్చిన గ్యారంటీలే నిలబెట్టుకోవాలి. రేవంత్ అన్న పార్టీ నేను నిలబెట్టుకుంటా అంటున్నాడు, కానీ నిలబెట్టుకోలేదు. అన్నీ నువ్వు 6 గ్యారంటీలలో సకలాంగులకు నిలబెట్టుకున్నావు. నువ్వు రైతు బంధు వేసావు, నువ్వు ఒక ఉచిత కరెంట్ ఇచ్చావు, నువ్వు బస్సులో మహిళలకు ప్రయాణం ఇచ్చావు. నువ్వు వికలాంగులు కనపడట్లేదా? వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వాలి కదా, ఫ్రీ మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. కరెంటు వికలాంగులకి కరెంటు ఒక ఇల్లే లేదు. కరెంటు నువ్వు ఎవరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చినట్టు కాదు కదా. నీ సర్వీస్ మేము అందుకోవట్లే, గ్యాసే లేదు, మీ సర్వీస్ మేము అందుకోవట్లే. అంటే 6 గ్యారంటీలు కూడా వికలాంగులకి ఇవ్వలేదు. ఆ 6 గ్యారంటీలు అమలు రాలేదు మాకు. ఇప్పుడు గినక పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రాష్ట్రానికి వెళ్ళి విహెచ్పిఎస్లో మేము ఒకరోజు గుంటూరు జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాము. నేను అధికారంలోకి వస్తే వచ్చిన తెల్లారి నుంచే నేను వికలాంగులకి 6,000 రూపాయల నుంచి 15,000 వరకు ఇస్తాను ఒప్పుకున్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మీరు కూడా అన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అన్నాడు కదా. అన్న మరి ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? రైతు బంధు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇందిరమ్మిల్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మరి వికలాంగులు కనపడట్లేదా? వికలాంగులు అంటే చిన్న చూపు, దాన్ని ఆ చిన్న చూపు ఏంటో అనేది మేము రేపు చూపించడం కోసం 4వ తారీఖు నాడు మా రంగం సిద్ధం చేసుకున్నాం మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో. ఇప్పటివరకు మీరు చెప్పడము చేస్తామన్న మాటల్ని నమ్మిండ్రు, సో ఫర్దర్గా పోరాటం కూడా చేస్తామంటున్నారు. సో ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం మీద 8 నెలల కాలంలో ఎవరైనా అధికారులను కలవడం కానీ ఎవరికన్నా మీ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పుడన్నా వాళ్ళ వరకు చెప్తున్నారు? మేము రేవంత్ రెడ్డి గారిని కలిసాము, మా నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని కలిసాము, మా మినిస్టర్ని కలిసాము. మా శాఖ లేకుండా చేశారు. మా శాఖనే వికలాంగుల శాఖని శ్రీ శిశు సంక్షేమ కలిపేశారు. కనీసం మా శాఖ మినిస్టర్ అయ్యుండి మా నాయకులందరూ వెళ్ళడానికి ఒక వీల్ చైర్లు పెట్టి మమ్మల్ని ఆహ్వానించి అట్లాంటిది కూడా లేకుండా చేశారు జిల్లాలలో కూడా. అయితే మేము అన్నీ మళ్ళీ మేము కలిసాము, నాయకులను కలిసాము, ముఖ్యమంత్రిని కలిసాము. ప్రతి జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఉంటున్నారు, మా 3 మంత్రులు ఉంటున్నారు. డిప్యూటీ సీఎం ఉంటాడు, సీఎం ఉంటారు, మినిస్టర్ ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అందరు ఉంటారు. అందరినీ కలిసాము, అందరికి వినతి పత్రాలు ఇస్తాం. ప్రతి గ్రీవెన్స్లో వికలాంగులు ఇస్తున్నారు. మరి అవన్నీ ఎడిపోతున్నాయో ఏం చేస్తున్నారో ఇంతవరకు అది ఏమీ తెలియట్లేదు. అందుకోసమే ఓపిక నశించి రోడ్డు మీదకి ఎక్కుతున్నాం. ఇది రేవంత్ అన్నకి మేము సవాలుగా విసురుతున్నాం, అంతే. వికలాంగులు మొత్తానికైతే నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. ఎందుకంటే వీళ్ళే ఒకరి మీద డిపెండెన్సీ ఉంటుంది, వీళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది. సో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి అనేది మాత్రం వీళ్ళ ప్రశ్నగా కనిపిస్తుంది, వాళ్ళ సవాల్గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఓపిక చాలా వరకు ఉంది మాకు. ఎందుకంటే సంవత్సరం మీద 8 నెలలు ఓపిక పట్టినాం, ఇక ఓపిక పట్టేది లేదు. ఇప్పటికే సీఎంని కలుచుడైంది, డిప్యూటీ సీఎంని కలుచుడైంది, మినిస్టర్లను కలుచుడైంది, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. అవి ఎక్కడ పోయినాయో తెలియదు, చెత్తబుట్టలు వేసిర్రా కూడా తెలియదు అనేసి అక్క అంటుంది. సో మరి ఈ వికలాంగుల పట్ల
ఈ రాష్ట్ర పోరాట సమితి, హక్కుల పోరాట సమితి నిజంగా చాలా వరకు ఓపిక నశించిందని చెప్తుంది. ఫర్దర్గా మాత్రం ఇక పోరాటం తప్పదు అనే ఒక సవాల్ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్కు విసురుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.